కనిపించిందా? లేదన్నా. లేదా? అది ఎటు వెళ్ళి ఉండదు, ఖచ్చితంగా ఈ గుళ్ళోనే ఉంటుంది. నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను. అంతా వెతుకు. స్వామి, షర్కే సార్, దేవిపురం వెళ్ళడానికి ఇంకెంతనే పడుతుంది? ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం సార్. అరగంట? అయ్యో, మంగదేవిపురానికి వెళ్ళుంటుందా? ఏరా, పాప కనిపించిందా? లేదన్నా, గుడి బయటికి వెళ్ళిపోయి ఉంటుందేమో. లేదురా, వెళ్ళుండదు. ఈ గుళ్ళోనే మన కళ్ళు కప్పి తిరుగుతుంటుంది. రే, అదుగురా పాప. రే, భద్రం. రే, అవును. సారీ తాతయ్య. ఎవరమ్మా నువ్వు? నేను నేను అది రే, పదరా. ఓకే అన్న, చూద్దాం, పద. నేను నువ్వు నేను చెప్పు తల్లి. వాటర్ వాటర్ దాహంగా ఉంది. అయ్యో, దాహం వేస్తుందా? ఒక్క నిమిషం తల్లి. ఇదిగో అమ్మాయి, కాసిన మంచిని పట్టరా. ఇదిగో తాగు. ఇన్ని నీళ్లు తాగేవేంటి తల్లి? ఆకలేస్తుందా? అవును తాతయ్య. అయ్యో, నువ్వు ఇక్కడే ఉండు తల్లి. ఒక్క నిమిషంలో నీకు ఆ అమ్మవారి ప్రసాదం తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. పాపా, పాపా, ఏమైంది? పాప ఇక్కడే ఉండాలి. పాపా, అమ్మా పాపా, 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 ఇక్కడున్నావా? వస్తున్నాను. ఏమిటి తల్లి,
అక్కడ ఉండమంటే ఇక్కడికి వచ్చేసావా? రా, అలా కూర్చో. ఆ, ఇదిగో అమ్మవారి ప్రసాదం, కడుపు నిండా తిను. నిన్ను చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసిన జ్ఞాపకం వస్తుందమ్మా. నువ్వెవరు? ఒక్కదానివే గుడికొచ్చావా? మీ అమ్మా నాన్నలెక్కడా? ఏమైంది తల్లి? నేనేమైనా అడగకూడని ప్రశ్న అడిగానా? లేదు తాతయ్య, నేను ఒక్కదాన్నే టెంపుల్కి వచ్చాను. మా మమ్మీ డాడీ కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలని వచ్చాను. ఇంత చిన్న వయసులో నీకెంత పెద్ద మనసు తల్లి. అమ్మా నాన్నల కోసం అమ్మవారిని వేడుకోవడానికి వచ్చావా? హ, చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. తిను. నీలాంటి చిన్నపిల్లలంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మా, అమ్మా నాన్నల తోడు లేకుండా ఒంటరిగా బయటికి రాకూడదమ్మా. ఈ ప్రపంచం చాలా చెడ్డది. కానీ నీకిక్కడ భయం లేదు. అమ్మవారున్నారు కదా, తనే చూసుకుంటుంది. పాపా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకిలా దోబూచులాడుతుంది? శాస్త్రి, ఏమైంది స్వామి? ఆ వంశానికి కొబ్బరందించారా? ఫోన్ చేశాను స్వామి, బయలుదేరుతున్నామని చెప్పారు. త్వరగా రమ్మని చెప్పండి. రేపు ప్రాతకాలమే మహామృత్యుంజయ హోమం చెయ్యాలి. అలాగే స్వామి. చారుకేశ, టైర్ పంచర్ అయిందండి. హలో నాన్నారు, చారుకేశా, ఎక్కడి దాకా వచ్చారా? ఇప్పుడే మేము దేవీపురం పొలిమేరలో ఎంటర్ అయ్యాం నాన్నారు. త్వరగా రండిరా, రేపు హోమం చెయ్యాలని స్వామీజీ చెప్పారు. మంగమ్మ ఇంకా కనిపించలేదు నాన్నారు. మంగమ్మ ఎక్కడున్నా ఇక్కడికి వస్తుందని స్వామీజీ చెప్పారు. మీరు త్వరగా రండి. అలాగే నాన్నారు, చీకటి పడేలోపు వచ్చేస్తాం. ఉంటాను, జాగ్రత్త, త్వరగా రండి. ఏవేం చారుకేశా? మంగమ్మ ఎక్కడున్నా దేవీపురం వస్తుందని స్వామీజీ చెప్పారట దివ్యమ్మ. దారిలో అడిగి చూసాం కదా చారుకేశ, మంగని ఎవరు చూడలేదని చెప్పారు కదా. లేదండి, స్వామీజీ చెప్పారు అనంటే మంగ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే ఉంటుంది. చీకటి పడేలోపు మనం వెళ్ళాలి. పదండి. పదండి సార్.
శాస్త్రి, కుడి తలుపులు మూసేయండి. అలాగే స్వామి. అందరూ బయటికి వెళ్ళాలి. అమ్మవారి అంతర్నాటకానికి మనం అంతరాయం కాకూడదు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, గుడి తలుపులు మూసివేస్తున్నాం. పునఃదర్శనం రేపు ఉదయం ఉంటుంది. దయచేసి అందరూ బయటికి వెళ్ళాలని కోరుతున్నాం. అందరూ వెళ్ళిపోయాక పాపను గుళ్ళో చంపేద్దాం. పాప కూడా బయటికి వెళ్ళిపోతే ఎలా అన్నా? వెళ్ళదు. గుళ్ళో ఉండడమే సేఫ్ అని తనకి తెలుసు. అందరినీ త్వరగా బయటికి పంపిద్దాం. అలాగే శాస్త్రి గారు. ఏ బాబు, ఏం చేస్తున్నారు అక్కడ? బయటికి రండి. చెప్పేది మీకేనయ్యా, పదండి బయటికి. మేము ఈ రాత్రి గుళ్ళో నిద్ర చేయాలనుకుంటున్నాం పెద్దాయనా. గుళ్ళో ఎవరూ ఉండకూడదని స్వామీజీ చెప్పారు కదా. రండి మీరు బయటికి రండి. పదండి. వెళ్ళండి బాబు. ఛా, ఏం చేద్దాం అన్నా? తెల్లారే వరకు ఎదురు చూద్దామా? లేదురా, ఇది మన మంచికే. గుడి తలుపులు మూసేశారు. లోపల పాప తప్ప ఎవ్వరూ లేరు. గోడ దూకి లోపలికి వెళ్ళి పాపను చంపేసి పారిపోదాం. పావునా? దివ్యమ్మా, రండి సార్, పదండి. దివ్యమ్మా, ఎలా ఉన్నావు తల్లి? 8 ఏళ్ల తర్వాత ఈ గడ్డపై అడుగు పెట్టావమ్మా. గడ్డాన్ని వెతుక్కుంటూ వచ్చావా తల్లి? పేగు బంధాన్ని కాపాడుకోవడానికని వచ్చాను అంకుల్.
నాన్నారు హర్ష సార్, దివ్యమ్మ భర్త. నమస్కారం బాబు. మా దివ్యమ్మకు కొత్త జీవితాన్ని ఇచ్చింది మీరేనా? కష్టాలనిచ్చింది కూడా నేనే అంకుల్. మంగ కోసం దివ్యని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మంగ ఆపదలో ఉంది. కంగారు పడకండి బాబు, ఆ అమ్మాయి కాపాడుతుంది. మంగమ్మకేమీ కాదు. రండి స్వామీజీ దగ్గరికి వెళ్దాం. స్వామి, వీరే ఆ వంశస్థులు. సూర్యదేవర జై సూర్య అలివేలు మంగతాయారమ్మల ముద్దు బిడ్డ మా దివ్యమ్మ. స్వామి, నా బిడ్డకి గండవేంటి స్వామి? ఆ పసిపిల్ల మీద అమ్మవారి ప్రతాపమేంటి? శాపానికి నా పాప కావాల్సొచ్చిందా? ఎందుకు స్వామి, ఎందుకు? ఇది జగన్మాత జగన్నాటకం తల్లి. అఖిల లోకాలను పాలించే అమ్మవారి లీలలు మనకర్థం కావు. మంగ ఇక్కడికి వస్తుందని చెప్పారట, వచ్చిందా స్వామి? వచ్చింది. మంగ వచ్చిందా? మీరు చూసారా స్వామి? నాన్నరు, మీరు చూసారా? మంగమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదరా చార్కేశా. అయ్యో, ఇలా ఉంటుంది నాన్నరు. అయ్యో భగవంతుడా. అంకుల్, అయ్యో తప్పు చేశానే. అంకుల్ ఏమైంది అంకుల్? అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి అంకుల్, ఏమైంది? మంగమ్మని నేను చూశానమ్మా. గుళ్ళోనే మంగమ్మ నా కంట పడింది. నా చేత్తో నీళ్లు తాగించాను, నా చేత్తో అమ్మవారి ప్రసాదం పెట్టాను. మంగమ్మ మీకోసం ఈ గుడికొచ్చిందట. మీరు కలిసి సంతోషంగా ఉండాలని వచ్చిందట. మేము కలిసి ఉండాలని మంగ కోరుకుంది అంకుల్. కానీ మంగతో మేము కలిసి ఉండే అదృష్టం మాకుందో లేదో. అంకుల్, అంకుల్ ఇప్పుడు మంగ ఎక్కడుంది? చెప్పండి అంకుల్, ఎక్కడుంది మంగ?